నమస్తే అండి. ఈరోజు బిడ్డలో కాలం పట్ల అవగాహన, జ్ఞాపక శక్తి మరియు స్పష్టంగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంచే ఒక మంచి అలవాటు గురించి తెలుసుకుందాం. అదే నిన్న, ఈరోజు, రేపు అనే పదాలను రోజువారీ మాటల్లో ఉపయోగించటం. దీనికోసం ప్రత్యేకంగా ఏ వస్తువులు అవసరం లేదు. మీరు పిల్లలతో మాట్లాడే సమయంలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. రోజంతా జరిగే విషయాలను నిన్న, ఈరోజు మరియు రేపు అనే పదాలతో కలిపి మాట్లాడండి. ఉదాహరణకు, నిన్న మనం గుడికి వెళ్ళాం కదా! మరి ఈరోజు ఎక్కడికి వెళ్దాం అని అడగండి. అలాగే, నిన్న నువ్వు ఏం ఆడుకున్నావు? లేదా ఈరోజు నువ్వు ఏం తిన్నావు? రేపు మరి ఏం చేద్దాం? వంటి ప్రశ్నలు కూడా అడుగుతూ మాట్లాడండి. బిడ్డ మాట్లాడేటప్పుడు తప్పులు చేసినా వెంటనే సరిదిద్దుతూ మందలించకండి. బదులుగా మీరు సరైన వాక్యాన్ని మెల్లగా మళ్ళీ చెప్పండి. ఉదాహరణకు, బిడ్డ నిన్న నేను తిను అని అంటే, అవును నాన్న, నిన్న నేను అన్నం తిన్నాను కదా అని సహజంగా చెప్పండి. అలాగే, ఒక వస్తువు, చాలా వస్తువులు అనే భావనను కూడా మాటల్లో వాడండి. ఉదాహరణకు, ఒక ఆవు, ఇవి 2 ఆవులు అని చెప్పండి. ఇలా పిల్లలు మాటల ద్వారా భాషా నియమాలను సహజంగానే నేర్చుకుంటారు. బిడ్డ నిన్న నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను అని చెప్పగానే, శభాష్ నాన్న, నిన్న జరిగిన విషయం ఎంత బాగా చెప్పావో అని ఆనందంగా ప్రశంసించండి. ఇలా నిన్న, ఈరోజు, రేపు వంటి కాలానికి సంబంధించిన పదాలను రోజువారీ సంభాషణల్లో వాడటం వల్ల పిల్లల్లో కాలం పట్ల అవగాహన, జ్ఞాపక శక్తి మరియు స్పష్టమైన భాషా నైపుణ్యం అభివృద్ధి చెందుతాయి. ఇవే భవిష్యత్తులో కథలు చెప్పటం, పాఠాలు అర్థం చేసుకోవటం మరియు సరైన వాక్యాలతో మాట్లాడటానికి బలమైన పునాదిగా మారుతాయి.